క్లియర్గా ఉంటే ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటున్నా మాకు అర్థమవుతలేదు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాబడి ఇట్లుంది, ఖర్చు అట్లుంది, నీ దగ్గర మిగులు ఉంది, మరి ఎందుకు ఇయ్యవు రైతు భరోసా? ఎందుకు ఇయ్యవు 15,000? వానాకాలం నువ్వేదైతే 7,600 కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక 2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు, రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా, ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు, రైతు సోదరులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను. ఊరూరికి పంపిస్తాం. తెలుగులో, ఇంగ్లీష్లో ఎండగడదాం. అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం. ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో, గ్యారంటీల రూపంలో, 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి, ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి. అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా, ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు, కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట, రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళను మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇవ్వాలి రైతులు అన్నారు. మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా వేస్తారా అది కూడా గమనిస్తాం. హార్టికల్చర్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మామిడి, ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తారా, ఇయ్యరా చూస్తాం. ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో. ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు, ఎక్కడ కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు. అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్. స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొందబెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది, కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది. అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి. ఎక్కడి వాళ్ళక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి. తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు, నిరంజన్ రెడ్డి గారిదో, నా సమస్యనో, లక్ష్మయ్య గారిదో కాదు. ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు, రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ, రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య. దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి, నిరసనలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా, ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. ఎవరూ చెప్పలేదు, వాళ్ళ మాటలకు విలువ కూడా లేదు. వాళ్ళ గ్యారంటీలే నాలుకకి కేసు పారేసుకోవడానికి పనికిరాని గ్యారంటీలు అయినాయి. కాబట్టి రాష్ట్రంలోని రైతులు రోడ్డెక్కి రాష్ట్రంలోని రైతులు నిరసన చెప్తే తప్ప వీళ్ళ మాట వీళ్ళు నిలబెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల గండాన్ని దాటడానికి మాత్రమే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఒక డ్రామా ఆడుతున్నది. ఇది మీరు అందుకే అంటున్నాను, నేను రాష్ట్ర రైతులు ఆలోచన చేసుకోవాలా. ఈ పథకం ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న కేసీఆర్ గారి కళ పండాలి నిండాలి అంటే, మీరు బాగుండాలి అంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు బ్రదర్. ఎందుకంటే ఇన్ని మాటలు తప్పినోళ్ళు రేపు ఆ పథకం నిలబెట్టుకుంటారు, మాటలు నిలబెట్టుకుంటారని నాకైతే విశ్వాసం లేదు. చూద్దాం. లోకల్ బాడీ కోసం డ్రామా ఆడుతున్నారని నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఎన్ని లక్షల మందికి ఇస్తారు? ఇప్పుడు మీరే చెప్పిండ్రు 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు. ఇవాళ కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడుతుందా ప్రభుత్వం? ఇస్తుందా కౌలు రైతులకు రైతు భరోసా? ఒక్క మాట చెప్తున్నారా? మరి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఎన్నికలకు ముందు కౌలు రైతు అనే మాట కనీసం నోట్లోంచి వస్తుందా? అందుకే మేము అంటున్నాం, ఇది మోసకారి ప్రభుత్వం, రైతు బంధును బొందబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు మేల్కొనాలని నిరసన చెప్పాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆలోచించలోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం